ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశము పరమాత్మతో సర్వప్రాప్తుల యొక్క అనుభూతి చేయడానికి మన యొక్క మనసు బుద్ధిని ఏ విధంగా ప్రశాంతకరంగా మార్చుకోవాలి. కొందరు మనుషుల యొక్క లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందంటే పరుగుల జీవితంలో వారి కోసం వారే కొద్దిపాటి కూడా సమయం తీయలేక, పరమాత్ముడి యందు మనస్సుని లగ్నం చేయలేక తెలియని డిస్టర్బ్లో వారు బ్రతుకుతూ ఉంటారు. పూర్వం ఈ మాట మనం ఎప్పుడు వినేవారమే కాదు. నాకు టెన్షన్ ఎక్కువ ఉంది, నేను డిప్రెషన్లో ఉన్నాను, కొద్ది కూడా సంతోషం లేదు అని ఎవరు అనేవారు కాదు. ఆ రోజుల్లో సంతోషం వెతుక్కోవడానికి ఎప్పుడు బయటకు వెళ్ళలేదు. కానీ నేటి సమాజంలో వారు ఉన్నటువంటి స్థానంలో, వారు ఉన్నటువంటి ఇంట్లో సేమ్ రొటీన్ లైఫ్ అయిపోయి, సేమ్ రొటీన్, అదే పని రొటీన్, అదే సేమ్ అదే చూస్తూ అదే వింటూ కొందరికి లైఫే బోర్ అయిపోయింది అనేస్తూ ఉంటారు. నాకు ఈరోజు చిరాగ్గా ఉంది, చాలా బోర్ కొడుతుంది, నాకు తోయడం లేదు, నేను ఎంత చిరాకులో ఉన్నానంటే కొంచెం కూడా హాయిగా ఉండలేకపోతున్నాను, తెలియని దుఃఖం అనేది నాకు వచ్చేసింది, ఏమైందో ఏంటో కానీ నేను హాయిగా ఉండలేక అన్నీ జరిగిపోయినటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ చాలా గుర్తొచ్చేస్తూ ఉన్నాయి. మనమే అంటున్నాము బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరగకూడదు కానీ జరిగిపోయాయి, జరగకూడదు కానీ జరిగిపోయి చాలా సమయం పట్టింది, అయిపోయింది పాస్ట్. ఆ పాస్ట్ టెన్స్లో క్షణిక ఆవేశంతో ఎవరితో నేను గొడవైంది, మిస్అండర్స్టాండింగ్ అయింది, మీకు వారితో మీకు అభిప్రాయ భేదములు అనేది ఎక్కువయ్యాయి అనుకోండి. వాటిని గురించి నేను తలుచుకోవటంతో నా వర్తమానం ఏ విధంగా ఉంది? హాయిగా ఉన్నానా? ఏమాత్రం ఉండమండి. తెలివిమంతుడు, వివేకవంతుడు అని ఎవరినంటారు? తెలివిమంతుడు, వివేకవంతుడు అంటే దేన్ని కూడా వ్యర్థంలో పోనివ్వనటువంటి వ్యక్తియే. అవునా? అయిపోయిన దాని గురించి నేను ఈరోజంతా, రేపంతా, 2 days 3 days వరకైనా అవే తలుచుకుంటూ, అవే మాట్లాడుతూ, అయిపోయినటువంటి విషయాన్ని ఫుల్ స్టాప్ పెట్టకుండా ఎక్కువసేపు వాటి గురించి చింతన చేస్తూ మనం ఆవేశంలో, క్రోధంలో ఉంటే నా వర్తమానం పరిస్థితి ఎలా ఉంది? అయిపోయిన విషయాలు ఏవైనా కానివ్వండి, నేను ఫుల్ స్టాప్ పెట్టకపోతే మనసు శాంతిగా ఉండదు, దుఃఖము అశాంతియే నాలో ఎక్కువ అవుతూ ఉంటుంది. సరేనా? అలాంటి దుఃఖము అశాంతి నాలో పెరగకుండా ఉండాలి అంటే ముందు పాస్ట్ని నేను మర్చిపోయి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా నేను చేయడం మొదలు పెట్టాలి. ఏదైనా మనం వదిలేస్తేనే, ఫుల్ స్టాప్ పెట్టేస్తేనే మనకు మంచి దొరుకుతుంది, కొత్త దొరుకుతుంది. ఇప్పుడు చూడండి, ఏమన్నా పాతగా ఉన్న ఇల్లు, ఆ ఇల్లు మొత్తం పగలగొట్టమే కనిపిస్తుంది. కానీ పగలగొట్టేటప్పుడు మీరు అడిగారనుకోండి, అనవసరంగా మీరు పగలగొట్టేస్తున్నారు. మా తాతగారు, మా తాత వాళ్ళ తండ్రి, వారి తండ్రి కట్టినటువంటి ఇల్లు కాబట్టి అలాంటిది మీరు ఈరోజు పగలగొట్టేస్తున్నారా? నాకు ఎందుకో ఏమో కానీ చాలా బాధగా ఉంది అని అనే బదులుగా, నాకెందుకో ఏమో నెక్స్ట్ ఇయర్ మీ ఇంటికి తప్పకుండా రావాలనిపిస్తుంది, ఎందుకంటే నేను నెక్స్ట్ ఇయర్ మీ ఇంటికి వస్తే ఖచ్చితంగా మీ కొత్త ఇల్లు చూస్తే నాకు కూడా తెలియని ఆనందం కనిపిస్తుంది అని వారికి చెప్పి చూడండి. పాతది పోయింది అనేటువంటి
ఆ మాటకి బదులుగా కొత్తది రాబోతుంది అనేటువంటి స్మృతి వారికి కలిగించండి. కొందరి మైండ్ సెట్ ఎలా ఉందంటే వారికి ఏది పోవద్దు, కానీ వారికి రావాలి కానీ వారిది మాత్రం కొద్ది కూడా ఏది పోవద్దు, రావాలి ఉంటుంది. కానీ ఏది కూడా కొద్ది కూడా అది పోవద్దు, అది అలాగే ఉండాలి అని పట్టుకొని కూర్చునేటువంటి ఒక హ్యాబిట్ నేటి సమాజంలో చాలామందిలో ఉంది. అయితే నేను ఏం పోగొట్టుకుంటున్నాను? పాత వస్తువులే కదా. ఈ పాత వస్తువులే నా నుండి శాశ్వతంగా దూరం కాకపోతే కొత్తది రాదు కదా. కాబట్టి పోయేది తప్పే, పాతదే పోతుంది, మంచిదే వస్తుంది అనేటువంటి స్మృతి మనలో కలగాలి. అలా రాబోతుంది, మంచిదే వస్తుంది, కొత్తదే వస్తుంది అనేటువంటి స్మృతి, ఆ యొక్క కాన్షియన్స్ మన వర్తమానాన్ని ప్రశాంతంగా పెట్టగలుగుతుంది. మనం హాయిగా ఉండగలుగుతాం. నిజ జీవితంలో కావలసినటువంటి సంతోషము, శాంతి యొక్క అనుభూతిని మాత్రమే మనం చెయ్యాలి. అంటే ఏదైనా మీ నుండి దూరం అవుతే బాధపడకండి. ఇది దూరం అవుతేనే, తప్పు నా నుండి దూరం అవుతేనే నాకు దొరికేది కొత్త దొరుకుతుంది. అలాంటి పాతవే మనలో దాగి ఉండేటువంటి విషయ వికారాల ప్రభావం, పాప కర్మల ప్రభావం, విషయ వికారాల ప్రభావం, పాప కర్మల ప్రభావం నుండి నా మనసు ఎంత తొందరగా ఈజీ వేలో బయటకు వస్తుందో అప్పుడు మనం ప్రశాంతంగానే ఉంటూ ఇతరులను కూడా ప్రశాంతంగా ఉండనివ్వగలుగుతాము. ఆ విధంగా ఉండేటువంటి ఆత్మ పరమాత్మకి మంచి మనసు యొక్క సంకల్పాలతో సహజమైన రీతిలో దగ్గరవుతుంది. ఆ పరమాత్మతో నిజమైన సుఖము, శాంతి యొక్క అనుభూతులను చేయగలుగుతుంది. కాబట్టి పరమాత్మతో సర్వ సంబంధాల అనుభూతి నేను చేయాలి అంటే ఏమేమి వదులుకోవాలి? పాత సంస్కారాలని వదులుకోండి. మీలో ఉండేటువంటి పాత అలవాట్లను మీరు వదులుకోండి. అది పోవడం లేదు, కానీ కొత్తది వస్తుంది. ఆ ఆలోచన, అదే టాక్ మొదలు పెట్టండి. అలాగే కొన్ని మార్పులు నిజ జీవితంలో ప్రతి ఒక్కరికి మేలు మాత్రమే చేస్తుంది. ఏం జరుగుతుందో నా జీవితంలో నా మేలు కోసమే జరుగుతుంది. దీని వెనకాల కూడా నాకు శుభమే జరుగుతుంది. అశుభం అవ్వలేదు, అశుభం అవ్వదు. కాబట్టి ఏది జరుగుతున్నా ప్రేమగా ముందుగా స్వీకరించడం నాకు రావాలి. అదే పట్టుకున్నాము, అదే పాత మాటలు, అవే గొడవలు, వాటిలో ఉంటే మనసు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండదు. మన పవిత్రమైనటువంటి ఆలోచనలో ఉన్నప్పుడే నిజమైన శాంతి యొక్క అనుభూతిని మనం చేస్తూ ప్రశాంతకరంగా మనం ఉండాలి. రాజీగా మెడిటేషన్ ప్రతి ఒక్కరికి నేర్పించేది ఇదే. సర్వ సంబంధాలు ఒకే ఈశ్వరుడైన పరమాత్మతో జోడిస్తూ వారితో సర్వ సంబంధాల అనుభూతిని చెయ్యండి. సర్వ సంబంధాల అనుభూతిని ఎప్పుడైతే మీరు చేయగలుగుతారో నిజమైన శాంతి, సుఖంని మీరు చూడగలుగుతారు. మన ఆత్మకు కావలసినటువంటి నిజమైన శాంతి, సుఖం యొక్క అనుభూతులను మనం చేయగలిగినప్పుడే పరమాత్మతో మనం దగ్గరవుతాము. కాబట్టి వర్తమాన సమయంలో అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో శాంతియుతమైనటువంటి ఆలోచనలు ఉన్నాయా, లేదా క్రోధం, ఆవేశమే ఉందా? ఇతరులతో గొడవలు పెడతావు, ఎవరితో ప్రేమగా ఉండకుండా, ఎవరితో కూడా శాంతిగా ఉండనివ్వకుండా అలాంటి లైఫ్ స్టైల్లోనే నేను ఉన్నానా? ఏ వ్యక్తి అయితే అలాంటి అశుద్ధమైనటువంటి, అపవిత్రమైనటువంటి ఆలోచనలో, మాటల్లో ఉంటాడో వారికి ఎప్పుడూ నిజమైనటువంటి శాంతి యొక్క అనుభూతి కలగదు. నిజ జీవితంలో ప్రశాంతకరమైనటువంటి జీవితంలో నేను జీవించాలి అంటే కొన్ని విషయాలతో మన మనసుని ప్రశాంతం చేయాలి, బయటకి మనం తీసుకురాగలగాలి. అప్పుడే
పరమాత్మకి మనం దగ్గర అవుతామో సర్వ సంబంధాల అనుభూతిని మనం చేయగలుగుతాం. మరి ఏ ఆత్మ అయితే అలా సర్వ సంబంధాల అనుభూతిని చేస్తుందో ఈశ్వరుడైన పరమాత్మకి వారు దగ్గర అవుతారు. నిజమైన సుఖము, శాంతి, ఆనందం యొక్క అనుభూతులను వారు చేస్తూ ఇతరులకు చేయించగలుగుతారు. కాబట్టి పరమాత్మతో సహజమైన రీతిలో సర్వ సంబంధాలు, సర్వ ప్రాప్తుల యొక్క అనుభూతిని నేను చేయాలి అంటే నా నిజ జీవితంలో కొన్నిటిని మనం వదులుకోవాలి, కొన్నిటిని మర్చిపోవాలి. ఏం వదులుకోవాలి? మీ యొక్క పాస్ట్ టెన్స్, ఏదో జరిగిపోయింది, ఏదో బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగింది, ఏదో అనవసరంగా మీకు వారితో మీకు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేసాయి. వాటిని తలుచుకుంటూ వాటినే మనం గొడవలు పెంచుకోవాలి. నేను ఎందుకు వదలాలి? వారు నన్ను అలా అన్నారు, వారు నన్ను అలా చేశారు, నేనెందుకు వదలాలి? నా హోదాలో నేను కూడా గొప్పే అనేటువంటి ఆలోచనలు ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటే అలాంటి అశుభమైనటువంటి ఆలోచనలతో మన యొక్క మైండ్ కంప్లీట్గా స్పాయిల్ అవుతుంది. మరి స్టాప్ అనేది నేను ముందు చేయాలా, ఎదుటి ఆత్మ ముందు చేయాలా? మంచి మార్పును తీసుకొచ్చినటువంటి విషయమే వచ్చినప్పుడు మనమే చెప్పాలి. వారు ఎలా ఉన్నా సరే వారు భగవంతుని సంతానం, వారు కూడా భగవంతునికి నచ్చినట్టుగా ఉండనివ్వండి. నేను ఖచ్చితంగా నా లైఫ్ స్టైల్ని పాజిటివ్గా మార్చుకుంటాను అని మంచి విషయంలో చేంజ్ అనే మాట వస్తే మనమే ముందు రావాలి. ఖచ్చితంగా నాలో ఈ విషయంలో, ఆ విషయంలో ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో దాన్ని నేను మార్చుకుంటాను, మంచి పరివర్తన నా నుండి స్టార్ట్ చేస్తాను అని మనమే ఒప్పుకుంటే ఖచ్చితంగా మనం హాయిగా ఉంటాం. అలా నేనే మంచిగా అయిపోయి మంచి మార్పు తీసుకుంటే ఏ ఒక్క ఆత్మతో కూడా నాకు క్రాషెస్ రావు, గొడవలు రావు. నేను హాయిగా ఉన్నట్టు ఇతరులను కూడా నేను హాయిగా ఉండనివ్వగలుగుతాను అనేటువంటి ఒక మంచి స్లోగన్ని మన అలవాటుగా మార్చుకుందాం. కొన్నిసార్లు మన తప్పుడు మాటలు, తప్పు ఆవేశం, క్రోధము, వాటితో మన లైఫ్ స్పాయిల్ అవుతున్నప్పటికీ అర్థం కూడా కాదు ఇక్కడ నేను చేస్తున్న రాంగ్ ఏంటి. నాలో ఉండేటువంటి క్రోధము, ఆవేశమే ఈ రాంగ్ కర్మలే మంచి పుణ్యం యొక్క కార్యం నుండి చాలా నన్ను దూరం చేస్తూ ఉన్నాయి. భగవంతుడి యొక్క ఆజ్ఞానుసారంగా మంచి సంకల్పాలతో, సంస్కారాలతో ముందడుగు మనం వేయగలిగినప్పుడే సంస్కార పరివర్తన ద్వారా మనలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. క్రోధం, ఆవేశం నాలోని పూర్తిగా పోయినప్పుడే శుభ భావన, శుభ కామన అనేది పెరుగుతుంది. నా మనసు ఎంత శాంతిగా ఉంటుందో, ప్రశాంతంగా నేను ఉండగలుగుతానో, మంచి ఆలోచనలే చేయడం నేర్చుకుంటానో, అలా ఉపయోగకరమైనటువంటి, సురక్షితమైనటువంటి మంచి శుభం ఆలోచనలే మనల్ని కాపాడుతూ ఉంటాయి. ఒకసారి మన మనసుని మనం అడగాలి, ఇవన్నీ నేను చెయ్యగలుగుతాను కానీ ఎందుకు చేయలేకపోతున్నాను? మనలో నిండినటువంటి క్రోధము, ఆవేశము, అశుభమైనటువంటి కోరికలు, ఎప్పటి వరకైతే నాలో నిండిపోయినటువంటి అశుభమైన కోరికలు, అశుద్ధమైనటువంటి మాటలు, వాటిని మనం ఫుల్ స్టాప్ పెట్టలేము. స్వయంలో పరివర్తన తీసుకువచ్చి పరమాత్మతో సత్సంబంధాలను జోడించుకోలేకపోతూ ఉంటాను. పరమాత్మతో ఏ ఆత్మ అయితే సత్సంబంధాల అనుభూతిని పొందుతుందో వారు నిత్యం భగవంతుడికి సమీపంలో చేరుకొని సర్వ సంబంధాలు వారితోనే జోడిస్తూ నిజమైన సుఖము, శాంతి యొక్క అనుభూతుల్ని చేస్తూ ఉంటుంది. సహజమైన రీతిలో పరమాత్మతో సర్వ ప్రాప్తులను అనుభూతి చేయడానికి మన ఇవన్నీ చిన్న చిన్న మాటలే అనిపిస్తాయి, కానీ ఆచరిస్తే
చాలా హాయిగా ఉంటాం. అవునా? మనం ఒకటే మనసుని అడగాలి, నా లైఫ్కి ఈ రోజుల్లో నాకు ఉపయోగపడేది ఏంటి? గొడవలు పెట్టుకోవడమా, రివెంజ్ తీసుకోవాల్సిందే అనేటువంటి అశుద్ధమైనటువంటి కోరిక, నేను రివెంజ్ తీసుకోవలసిందే అనేటువంటి అశుద్ధమైన కోరికల్లో ఎప్పటివరకు నేను ఉంటానో అప్పటి వరకు నాలో పెరుగుతున్నటువంటి క్రోధము, ఆవేశము, అశుద్ధి మనని ఎప్పుడు కూడా శాంతిగా ఉండనివ్వదు. కాబట్టి వివేకమంతుడు, తెలివిమంతుడు ఎవరు అని అడిగితే తెలివున్న మనిషి ఇదే చెప్తాడు. శాంతిగా ఉంటూ, ప్రేమగా ఉంటూ, శుభం కోరుకుంటూ, అందరితో ప్రేమగా ఉండేటువంటి వ్యక్తియే వివేకవంతుడు. ఓకే, ఆ విధంగా మన మైండ్ని ఎంత కూల్గా పెట్టుకుంటామో, ప్రశాంతంగా మనం ఉంటూ ఇతరులను కూడా అలా ఉండడానికి మనం హెల్ప్ చేస్తామో, అప్పుడు మన వైపు వారి వైపు, వారి వైపు మన వైపు మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా సంతోషకరమైనటువంటి అనుభూతుల్ని మనం చేయగలుగుతాం. ఆ విధంగా మన యొక్క మైండ్ సెట్ని ఎంత పాజిటివ్గా మార్చుకుంటామో, ఎంత హాయిగా ఉండడం ఒక అలవాటుగా మనం చేసుకుంటామో, ఇతర ఆత్మల నుండి కూడా మంచి ప్రాలబ్ధం యొక్క అనుభూతులను చేస్తాము. వారి నుండి కూడా నిజమైన సుఖశాంతుల యొక్క ప్రాప్తుల యొక్క అనుభూతుల్ని మనం చేస్తాం. ఏ ఆత్మ అయితే పరమాత్మతో సర్వ సంబంధాలు, సర్వ ప్రాప్తుల యొక్క అనుభూతిని ఎక్కువగా చేస్తుందో వారు ఉపయోగకరమైనటువంటి కర్తవ్యాలే చేస్తారు. దానివల్ల వాళ్ళు నిత్యం భగవంతునికి సమీపంలో నేను ఉన్నాను అనే అనుభూతిని చేస్తూ వారు హాయిగానే ఉంటారు. కాబట్టి మనసుని వ్యర్థం వైపు వెళ్ళని ఇవ్వకుండా, ఆవేశంలోకి రాకుండా ఇప్పుడు మీ మైండ్ సెట్ని ప్రశాంతకరంగా పెట్టుకోవడమే ప్రయత్నం చేద్దామా? అలా మీరు ప్రశాంతకరమైనటువంటి మీ మైండ్ సెట్ ఉన్నప్పుడే ఖచ్చితంగా మీలో కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. అలా కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడే సహజమైన రీతిలో భగవంతుడి యందు మనసుని లగ్నం చేయగలుగుతారు. మరి ఏ ఆత్మ అయితే పరమాత్మ యందు మనసుని లగ్నం చేస్తూ సహజమైన రీతిలో సర్వ సంబంధాల అనుభూతిని చేస్తుందో, నిత్యం భగవంతుని స్మరణలో ఉండేటువంటి ఆత్మ వారు ప్రశాంతకరమైనటువంటి జీవితంలోనే ఉంటూ ఇతరులను కూడా ఆ విధంగా పెట్టగలుగుతారు. కొన్నిటిని మనం వెతుకుతూ ఉంటాం లైఫ్ అంతా. మీరు ఎంత వెతికినా, ఎంత పాకులాడినా అవి మీకు ఎప్పుడూ సొంతం కావు, ఎప్పుడూ దొరకవు. అలాంటిదే శాంతి, తర్వాత నిజమైన ప్రేమ. శాంతి కావాలి, శాంతి కావాలి అని నేడు కొందరు మనుషులు ఎంతోమంది పరిగెత్తుతూ ఉంటారు. ఎంత పరిగెత్తుతారంటే అది పరిగెత్తి వారు మర్చిపోయారు. ఏం మర్చిపోయారంటే అసలు నిజమైన శాంతి ఉందా అని. నేనే కాదండి, అందరూ ఇలాగే ఉంటారు. ఎలా ఉంటారు? అశాంతిగానే ఉన్నారు, అశాంతిగానే ఉంటారు. అందరూ ఇలాగే ఉంటారేమో, అందరిలాగా నేను కూడా ఉన్నాను. ఏంటో ఏమో వారికే కాదండి, నాకు కూడా నిజమైన శాంతి లేదు అని వెతుకుతూ ఉంటారు. సంకల్పాలలో మార్పు తెచ్చినప్పుడే, మన యొక్క మనసుని క్రోధము, ఆవేశం నుండి బయటకు తీసుకొచ్చినప్పుడే ఏకాగ్రత యొక్క శక్తిని భగవంతుడి యందు లగ్నం చేయగలుగుతాము. మరి ఏ ఆత్మ అయితే తనలో ఉండేటువంటి ఏకాగ్రత అనే శక్తిని పెంచుకుంటుందో, మనసుని భగవంతుడి యందు లగ్నం చేస్తుందో, వారు సహజమైన రీతిలో ప్రశాంతకరమైనటువంటి జీవితం యొక్క అనుభూతిని చేయగలుగుతారు. కాబట్టి రాజయోగ మెడిటేషన్లో నేర్చుకుంటూ నేర్పించేది ఏంటంటే, నిజమైనటువంటి ప్రశాంతకరమైనటువంటి జీవితంలోనే మీరు జీవించండి. మరి ఏ ఆత్మ అయితే నిజమైన ప్రశాంతకరమైనటువంటి జీవితంలోనే జీవిస్తుందో వారికి సర్వప్రాప్తుల అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది. ప్రశాంతంగా ఉంటూ ఇతరులను కూడా ప్రశాంతంగా పెట్టగలుగుతారు. కాబట్టి పరమాత్మతో సహజమైన రీతిలో సర్వప్రాప్తుల యొక్క అనుభూతి చేయడానికి
కొన్నిటిని మనం వదులుకోవటంతో, లాభం లేనిటువంటి మనం మర్చిపోవటంతో ప్రాక్టికల్ జీవితంలో నిజమైన శాంతిని మనమే అనుభవం చేయగలుగుతాం. ఈ విధంగా అయిపోయినటువంటి విషయాలను ఫుల్ స్టాప్ పెడుతూ వాటిని వదిలేయండి. వదిలేయడం అంటే అర్థం కంప్లీట్గా మర్చిపోవడం. ఎప్పుడైతే నేను మనసు పూర్తిగా కంప్లీట్గా వాటిని మర్చిపోయే ప్రయత్నం చేస్తానో అప్పుడే కొత్తవి, మరి ఫ్రెష్వి, మంచివి మాత్రమే మనం ఎక్స్పీరియన్స్ సహజమైన రీతిలో చేయగలుగుతాము. ఓకేనా? కాబట్టి అయిపోయినటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఏదైనా మీకు దూరం అయింది అంటే అర్థం మీకు మంచిది, కొత్తది వస్తుంది అని. కాబట్టి మంచిది నాకు రావాలి, భవిష్యత్తులో ఒక మంచి సంబంధంలోకి నేను వెళ్ళాలి అంటే చెడిపోయింది, వ్యర్థం పోయింది అంటే సంతోషంగా వదిలేయండి. ఇలాంటి చిన్న చిన్న ఆచరణలు మనం ఎప్పుడైతే ఆచరిస్తామో ప్రశాంతకరమైనటువంటి జీవితంలో జీవిస్తూ భగవంతుడి ద్వారా సర్వప్రాప్తుల అనుభూతిని చేయగలుగుతామో భగవంతునికి సమీపంలో మనం ఉండగలుగుతాం. ఏ ఆత్మ అయితే పరమాత్మతో సర్వ సంబంధాల అనుభూతిని చేస్తుందో సర్వప్రాప్తుల అనుభూతి ద్వారానే పరమాత్మకి సమీపంలో ఉంటూ ఇతర ఆత్మలని కూడా పరమాత్మకి సమీపంలోకి తీసుకొని వస్తారు. రాజయోగ మెడిటేషన్లో మీకు ఎన్నో రకాల పద్ధతిని మా సంస్థలో నేర్పించడం జరుగుతుందండి. ఇది కూడా ఒక పద్ధతి. సహజమైన రీతిలో వ్యర్థం నుండి దూరమై సత్సంబంధాలు ఒక భగవంతుడితో జోడిస్తూ ప్రశాంతకరమైనటువంటి అనుభూతులు చేస్తూ ఇతరులతో మనం చేయించగలగాలి. ఈ రకంగా మనం ఉన్నప్పుడే పరమాత్మతో సర్వ సంబంధాల అనుభూతిని చేయగలుగుతూ ఉంటాం. పరమాత్ముడు అనగా తల్లి, తండ్రి, సఖుడు, స్వామి సర్వం కూడా ఒకే ఈశ్వరుడు, ఒకే పరమాత్ముడు. ఈశ్వరుడు పరమాత్మతో సహజమైన రీతిలో సర్వప్రాప్తులు, సర్వ సంబంధాల యొక్క అనుభూతిని చేయించినప్పుడే వారి ద్వారా నిజమైన శాంతి యొక్క ప్రాప్తి యొక్క అనుభూతులు మీకు కలుగుతాయి. అలా శాంతి యొక్క ప్రాప్తి యొక్క అనుభూతులు మీకు కలిగినప్పుడే మీరు హాయిగా ఉంటూ ఇతరులను కూడా హాయిగా ఉండనివ్వగలుగుతారు. సో ఆ విధంగా పరమాత్మతో సహజమైన రీతిలో సర్వప్రాప్తులు, సర్వ సంబంధాల అనుభూతిని చెయ్యడమే రాజయోగ సాధన ద్వారా పరమాత్మకి మీరు సమీపం అవ్వడం, దగ్గరికి అవ్వడం. మరి మనం ఏం వదిలేస్తున్నామో, పనికిరానివి, అవసరం లేనియే కదా నేను వదిలేస్తున్నాను. ఈ పనికిరానివి, అనవసరమైనవి నేను వదిలేసుకున్నప్పుడే భగవంతునికి నేనంతా సమీపంలో ఉంటాము. సర్వ సంబంధాల ప్రాప్తిని నేను చేయగలుగుతాను. ఈరోజు ఎపిసోడ్లో పరమాత్మతో సర్వ సంబంధాల అనుభూతిని సహజమైన రీతిలో ఎలా చేయవచ్చో అనే అంశం గురించి, స్వపరిచయం, పరమాత్మ పరిచయం గురించి ఎన్నో విషయాలను తెలుసుకున్నాం. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాం. అప్పటి వరకు శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.